ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయములో 2వ వచనం చూడండి. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని. ఏ అర్పణ అది? ప్రతిష్టార్పణ. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా. అది ఇశ్రాయేలీయులు ఏమేమి ఇవ్వాలంటే అర్పణలు బంగారు. ఏమి ఇవ్వాలండి? బంగారము. మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన? బంగారము. ఇశ్రాయేలు ఏమి ఇవ్వాలి? బంగారం ఇవ్వాలి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరికీ దేవుడు బంగారం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇశ్రాయేలు ఏమన్నా డబ్బులు కట్టారా? ఇశ్రాయేలు ఏమన్నా డబ్బులు కట్టారా బంగారానికి? ఎలా ఇచ్చాడు? ఇశ్రాయేల్కి ఎలా ఇచ్చాడు దేవుడు? ఉచితంగానే ఇచ్చాడు కదా. ఇప్పుడు బంగారం ఉచితంగా వచ్చింది ఎవరిది? ఇది ఒక ఆమె మిరియాము ఉంది, వీళ్ళందరికీ అక్కడ బంగారం వచ్చింది. మిరియాము, ఈ బంగారం ఎవరిదమ్మా అంటే ఏమనిది? ఈ బంగారం ఎవరిదమ్మా అంటే ఏమని చెప్పింది? నీదా? ఓ మై గాడ్. ఇప్పుడు నీ చేతిలో పెట్టాము, కానీ నువ్వు కొనుక్కున్నావా? సంపాదించావా? దొంగతనం చేసావా? కానీ నీ చేతులకు వచ్చింది. ఎవరిచ్చారు? మరి ఇప్పుడు నాదనొచ్చా ఎస్ఐ ఇద్దానా? ఇది ఎవరిది? మరి నీదా కాదా? ఓ మై గాడ్. బంగారం రాగానే మైండ్ మారిపోయింది. ఇప్పుడు బంగారం ఎవరిది? బంగారం నీదా ఎస్ఐదా? ఏమన్నా చెప్పండి, మనస్పూర్వకంగా చెప్పండి. బంగారం నీ చేతిలో ఉంది, మూట ఉంది, 1 కాదు 2 కాదు, మోసినంత మూట ఉంది. బంగారం నీదా ఏసేదా? ఏసేదేనా? ఏసేదే అన్నవాళ్ళు మనపూర్వకం చేతులు స్తోత్రం చేద్దారా? హల్లెలూయా. ఇప్పుడు ఏసయ్యదే అన్నవాళ్ళు యోబులాగా ఏమంటారంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇప్పుడు మోషే అంటున్నాడు, మీరు మనఃపూర్వకముగా యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకొని రండి. ఏం తీసుకురావాలి మీరు? ఎవరు చెబుతున్నారు? మోషే అంటున్నాడు. నాకు దేవుడు చెప్పిన మాట మీకు చెప్తున్నాను అంటున్నాడు. మీరు ఏం తీసుకురావాలి? 1 బంగారం తీసుకురావాలి, 2వది వెండి తీసుకురావాలి, 3వది ఇత్తడి తీసుకురావాలి, తర్వాత 4వది నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు. సరే, ఇంతవరకు ఆగుదాం. 1 బంగారం, 2 వెండి, 3 ఇత్తడి, 4 నీల ధూమ్ర రక్త వర్ణములు, 5వది సన్నపు నార, 6వది మేక వెంట్రుకలు, 7వది గొర్రె పొట్టేళ్ళ తోలు. ఇప్పుడు 7 నీ దగ్గర ఉన్నాయనుకో, నువ్వు దేవునికి ప్రతిష్ఠితార్పణగా మీరు ఇవ్వాలి అంటే ఈ 7 ఏది ఇస్తారు? ఈ 7 ఏది ఇస్తారు? 7 ఏదో ఒకటి ఇస్తారా, లేదా అన్ని ఇస్తారా, కొన్ని ఇస్తారా? ఏది ఇస్తారు? నేను మేక వెంట్రుకలు ఇస్తానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను పొట్టేలు తోలు ఇస్తానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఫస్ట్ వచ్చే ఆలోచన ఇదే కదా. మేక వెంట్రుకలు అయితే సులభంగా ఇచ్చేయచ్చు, పొట్టేలు తోలున్నా ఆ మాంసం తిని తోలు ఇవ్వచ్చు. కానీ బంగారం ఇవ్వమంటే ఏమవుతుంది? మనసు ఇష్టపడుతుందా?
ఇందా చెప్పుకున్నాం, ఎవరిది బంగారం? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? మరి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? అక్కడ ఏముంది? మనపూర్వకముగా వారు ఇచ్చిన అర్పణలు అని రాయబడింది. వారు భయంకరమైన శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారు గనక, అక్కడ నుంచి విడిపించబడ్డారు గనక ఇప్పుడు ఇచ్చిన బంగారంలో కొంత వారు ఉంచుకొని మిగతాదంతా కూడా దేవునికి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అంటున్నారు, అమ్మ నీ చేతులకి ఏం లేదు కదా, ఇదిగో కొంత ఉంచుకో. నీ మెడలో ఏం లేదు కదా, ఇదిగో కొంత ఉంచుకో. నీకు తగుమాత్రపు అలంకరణలతో అలంకరించుకో. ఐగుప్తీయుల మాదిరిగా నీవు వికారంగా అలంకరించుకోవద్దు. ఇదిగో హెబ్రీ స్త్రీలు ఎలాగుంటారంటే తగుమాత్రపు అలంకరణలతో ఉంటారు. అంతవరకు నువ్వు ఉంచుకొని మిగతా అది ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి. ఈరోజు మనం కలిగి ఉన్న ఆస్తి, ఈరోజు మనం కలిగి ఉన్న ఆదాయము మనకు ఎవరిచ్చారు? నాకు ఉద్యోగం ఎవరిచ్చారు? ఏమండి, నాకు ఉద్యోగం ఎవరిచ్చారు? నాకు వ్యాపారం ఎవరిచ్చారు? నా చేతి పని ఎవరు నేర్పించారు? నాకు జీవనోపాధిని ఎవరిచ్చారు? కాబట్టి ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక పరిశుద్ధ నివాసమును మీరు నిర్మించాలి. దీనికి కావలసినవి అవి ఏదైనా సరే మీరు ఇవ్వాలి. మోషే, వీరు మనపూర్వకంగా ఎవరైతే ఇస్తున్నారో వారందరి దగ్గర ఇవి నీవు తీసుకొని ఈ ప్రత్యక్ష గుడారానికి ఈ పని చేయించు. ఎందుకంటే బంగారం తీసుకుంటే బంగారంతో చేసే పని బంగారం చేస్తున్నారు, వెండి తీసుకుంటే వెండితో చేసే పని వెండి చేస్తున్నారు. అలాగనే ఇత్తడి తీసుకుంటే ఇత్తడితో చేసే పని ఇత్తడి చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఇవ్వటం ధర్మమా కాదా? బంగారం ఇవ్వటం ధర్మమా కాదా? ఏమో సౌండ్ రావట్లేదండి. బంగారం ఇవ్వటం ధర్మమా కాదా? వెండి ఇవ్వటం ధర్మమా కాదా? ఇత్తడి ఇవ్వటం ధర్మమా కాదా? పొట్టేలు తోలు ఇవ్వటం ధర్మమా కాదా? మీరు మాంసం తిన్నారుగా, ఇంక తోలు మీకు ఎందుకు? దేవునికి ఇవ్వాల్సినవి ఆయన మనకిచ్చింది ఏమని అడుగుతున్నాడు, ఇవ్వకుండా మాత్రము అడగట్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిరం స్థలం కొనే దగ్గర నుండి మొట్టమొదటి 350 గజాల స్థలం కొన్నాం, ఆ తర్వాత 150 గజాల స్థలం కొన్నాం. అప్పటి నుండి కూడాను ఎంతోమంది మనఃపూర్వకముగా ఇచ్చిన కానుకలను బట్టి, మనఃపూర్వకంగా ఇచ్చిన ప్రతిష్టార్పణలను బట్టి, మనఃపూర్వకంగా ఇచ్చిన దశమ భాగములు బట్టి, మనఃపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు దేవునికి మహిమకరముగా ఈ రోజున ఇవన్నీ కూడా ఆ కానుకలు ప్రతి ఒక్క రూపాయి కూడా ఇదిగో ఎక్కడో ఉంది చూడండి. దేవునికి స్తోత్రం. అది కొన్ని పునాదిలో ఉన్నాయి కనబడకుండా, కొన్ని పిల్లర్లో ఉన్నాయి కనబడుతున్నాయి, కొన్ని స్లాబులో ఉన్నాయి కనబడుతున్నాయి, ఇదిగో కొన్ని ఫ్యాన్లో ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి, కొన్ని కరెంటు లైట్లో ఉన్నాయి నీకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు ఆ కానుకల గురించి ఒకటే అడుక్కోవటం అండి. పాస్టర్ గారు కానుకల గురించి ఒకటే అడుక్కోవటం. పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడా, అడుక్కుంటున్నాడా? మోషే ఏం చేశాడు? అడిగాడా, అడుక్కుంటున్నాడా? ఒకవేళ మోషే అడుక్కుంటే నేను కూడా అడుక్కున్నట్టే. దేవునికి స్తోత్రం. మోషే నిజంగా అడుక్కున్నాడు అనుకోండి, నేను కూడా మోషే కంటే ఇంకా ఎక్కువ అడుక్కునేవాడిని. ఆయన బిచ్చగాడు నెంబర్ 1 అయితే నీ బిచ్చగాడు నెంబరు 100 అనుకోండి. ప్రేమింది దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుని సేవ కోసం ఉపయోగిస్తున్నాం. మా జీవితాలు దేవుని సేవకి అప్పగించుకున్నాం. ఇశ్రాయేలీయులు, మీ మధ్యలో నేను నివసించడానికి మీరు ఒక నివాసము, పరిశుద్ధమైన నివాసమును మీరు నిర్మించాలి. నాకు దేవుడు ఆ సీనాయి కొండ మీద చూపించాడు. ఆ కొండ మీద చూపించిన ప్రకారంగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ఈ ప్రత్యక్ష గుడారంలో మొదట ఆవరణం ఉండాలి, తర్వాత పరిశుద్ధ స్థలం ఉండాలి, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఒకటేమో చెప్తారమ్మా, అందరు చెబుతారా? ఒకటేమో గట్టిగా చెబుతారా? ఒకటి. రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణములో ఉండవలసినవి ఆవరణములో ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఉండవలసినవి పరిశుద్ధ స్థలములో ఉండాలి, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినవి అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. చూడండి, నిర్గమకాండంలోనే లాస్ట్ అధ్యాయం చూడండి, 40వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. వారందరూ బంగారం ఇచ్చారా, ఇవ్వలేదా?
ఏమండి బంగారం ఇచ్చారా ఇవ్వలేదా? అమ్మా నాకెళ్ళి చూసి చెప్పండి, బంగారం వాళ్ళ కానుక ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారని వాళ్ళ స్తోత్రం చెప్పండి. వెండి ఇచ్చారా ఇవ్వలేదా? ఇత్తడి ఇచ్చారా ఇవ్వలేదా? చూడండి, ఈ రోజున మనం గంగాళం గురించి చదువుతున్నాం కదా. మందసమును దేంతో తయారు చేశారు? తుమ్మకర్ర తయారు చేసి దాని మీద బంగారు రేకును పొదిగించారు. మరి గంగాళం దేంతో తయారు చేశారు? తుమ్మకర్రతో చేయలా, బంగారంతో చేయలా, దేంతో చేశారు? అందుకని దేవుడు ఏమన్నాడు? బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి, ఇత్తడి ఇవ్వండి, తుమ్మకర్రలు ఇవ్వండి, మేక వెంట్రుకలు ఇవ్వండి, గొర్రె పొట్టేలు తోళ్ళు ఇవ్వండి కదా. అన్నీ ఎందుకోసం అంటే దేనికోసము ఏది అవసరమో దానికోసం అది కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి, అక్కడ చదవండి. 40వ అధ్యాయం ఎన్ని వచ్చిన? 17వ వచనం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండ బద్దలను చునిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరచి దాని పైన గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠము నుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్షి మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డ తెరకు వెలుపల బల్లను ఉంచి సన్నిధి రొట్టెల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెరు ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొని వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. అప్పుడు ఒక్క నిమిషం ఆగుదామా? మోషే పనిని సంపూర్ణము చేసెను. ఇప్పుడు ఈ 7 పరిశుద్ధ ఉపకరణాలు దీంట్లో వచ్చినాయి కదా. దీంట్లో ప్రత్యక్ష గుడారం వచ్చింది, మందసం వచ్చింది, బలిపీఠం వచ్చింది, దీపవృక్షం వచ్చింది, ధూపవేదిక వచ్చింది, సన్నిధి రొట్టెల బల్ల వచ్చింది, బలిపీఠము, గంగాళము అన్నీ వచ్చేసినాయి. అవునా? ఆవరణ వచ్చింది, పరిశుద్ధ స్థలం వచ్చింది, అతి పరిశుద్ధ స్థలం వచ్చింది. ఇవన్నీ కూడా అందరూ కానుకలు తెచ్చింది అన్నప్పుడు మోషే అంట ఈ పని అంతా అయిపోగానే ఇక మీరు కానుకలు ఇంకా ఎవరు తీసుకురావద్దు. దేవునికి స్తోత్రం. నేను రోజు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ మోషే ఈ మాట చెప్పాడు కదా, ఏ మాట? కానుకలు ఇంకెవరు, బంగారం ఎవరు, వెండి ఎవరు,
చెప్పమ్మా, నేను చెప్పినట్టుగా చెప్పండి, కొంచెం చెప్పండి. బంగారం ఎవరు? వెండి ఎవరు? ఇత్తడి ఎవరు? 5 రూపాయలు ఎవరు? 10 రూపాయలు ఎవరు? 1000 రూపాయలు ఎవరు? తీసుకురావద్దు అని నేను చెప్పాలి ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని నేను చెప్పాల్సింది తీసుకురమ్మని కాదు. ఏం చెప్పాలి? ఇక చాలు, కానీ ఇక తీసుకురాబాకండి, మీరు ఇచ్చిన సరిపోయినాయి, ఇంకా తీసుకురావద్దు. ఈ మాట నేను చెప్పాలని ప్రార్థన చేస్తున్నా. దేవుడు నా కోరిక నెరవేర్చును గాక. ఏంది అందరికి ఇష్టం లేదా? నచ్చలేదా? ఇష్టం ఉంటే గట్టిగా చెప్పండి, దేవుడు నా కోరిక తీర్చును గాక. అంటే ఇక మీరు ఇచ్చే పని లేకుండా ఇదేనా? ఎంత స్వార్థపరులు నా తండ్రి. నిజంగా దేవుడు మనకి కార్యం చేస్తాడనే కానీ చెప్పింది మీరు. దేవుడు మీ కోరిక తీర్చును గాక. ఇప్పుడు గట్టిగా చెప్పండి మరి. ఆమేన్. ఇప్పుడు అన్ని సంపూర్ణం చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పినట్టుగా మోషే, దేవుడు చూపించినట్టుగా మోషే పరిశుద్ధ ఉపకరణములన్నిటినీ చేయించి ప్రతిష్టాభిషేక తైలంతో వాటిని అభిషేకించి దేవుని ప్రత్యక్ష గుడారములో ఉంచిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, తర్వాత వచ్చిన చదువుకుందాం చూడండి దయచేసి. తర్వాత వచ్చినంలో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. ఇవన్నీ సిద్ధపరిచిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారముగా అన్ని కొండ మీద చూపించిన ప్రకారముగా సిద్ధపరిచిన తర్వాత అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఎంత మహిమ అంటే, కొట్టాలి చప్పట్లు కొట్టాలి యేసయ్యకి. ఎంత మహిమ అంటే, ఎంత అభిషేకం అంటే, ఎంత వెలుగంటే, ఎంత ప్రభావం అంటే, ఆ మహిమ మేఘం వచ్చినప్పుడు మోషే కూడా ముందుకు వెళ్ళలేకపోయాడంట. యాజకులు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు, లోపలికి మందిరంలోకి వెళ్ళలేకపోయారంట. దేవుని మహిమ అంత బలముగా వారి మధ్యకి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి. అక్కడ గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం నేను మీ మధ్యలో ఉండటమే కాదు, కానీ నేనేం చేస్తారంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను నడిపిస్తా, మీ గమ్యానికి నేను చేరుస్తా. ఇదిగో మీరు కట్టని ఇండ్లలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తా, మీరు తవ్వని బావుల దగ్గరికి నేను మిమ్మల్ని నడిపిస్తా, మీ దాహం తీరుస్తా, మీకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం ఇస్తా. అలాగనే మీరు విత్తని నాటని ఆ ద్రాక్ష తోటలలో ఉన్న ఆ ద్రాక్ష రసమును మీకు ఇచ్చి మీ ఆకలి తీరుస్తా. దేవునికి స్తోత్రం. సురక్షితమైన గృహాలలో మీరు సురక్షితంగా నివసించుదురుగాక, సుఖముగా మీరు నివసించుదురుగాక. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఇవన్నీ కూడా మోషే సిద్ధం చేశాడో, జాగ్రత్తగా గమనించండి, మనం కూడా మందిరములో అన్నీ సిద్ధం చేయాలి. ఏమండి, మందిరములో మనము హాల్ అంతా సిద్ధం చేసాం, కింద ఫ్లోరింగ్ వేసాం, టైల్స్ వేసాం, పైన సీలింగ్ వేసాం, ఫ్యాన్లు పెట్టాం, ఇంకేం పెట్టాలి, ఏసీలు పెట్టాలి, అవునా, బాల్కనీ పెట్టాం. బాల్కనీలో నుంచి కిందకి ఎవరు జారిపోకుండా అక్కడ ఏం పెట్టారు, అడ్డంగా ఒక అద్దం పెట్టారు, కనబడతా ఉండాలి, ఎవరు మనుషులు కిందకి జారిపోకూడదు. కొంతమంది పిల్లలు ఉంటారు, మామూలు పిల్లలు ఉంటారు, వాళ్ళు కంప్యూటర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అద్దం ఉందో లేదో కూడా చూసుకోకుండా వచ్చేస్తుంటారు. అవి సిద్ధం చేయాలి, లైట్లు సిద్ధం చేయాలి, వీరు దీపాలు వెలిగించడానికి ప్రదీపములను సిద్ధపరచడానికి దాని ఉపకరణాలన్నీ సిద్ధపరచాలి. ఇక్కడ గమనించారా, కొన్ని వస్తువులేమో ఒకే మాట చెప్పారు, కొన్ని వస్తువులేమో ప్రదీపమును దాని ఉపకరణములను అన్నాడు కదా. ఒక ప్రదీపము అంటే ఒక 7 దీపాలు ఉన్నటువంటి ఒక ప్రదీపం ఉంటుంది.
దాని ఉపకరణములు కూడా ఉన్నాయి అన్నాడు. ఏం ఉపకరణాలు ఉన్నాయి అంట? ఆ ప్రదీపముతో పాటుగా ఉపకరణాలు ఉన్నాయి. తర్వాత దాని విషయం వచ్చినప్పుడు వివరంగా చెబుతాను. ఆ ప్రదీపంతో పాటు ఏమొచ్చినాయి అంటే, ఇదిగో బంగారు కత్తెర ఉందంట. ఏముందంటండి? బంగారు కత్తెర ఉందండి. ఎందుకు ఈ కత్తెర? ఏమండి ఈ కత్తెర దేనికోసం? ఈ కత్తెర ఏం చేస్తుందంటే, ఒత్తి వెలిగించాం కదా, ఒత్తి వెలిగించాం, వెలుగుతూ ఉంది. వెలిగి ఏమైంది? అది పొగసూరిపోయింది. ఇంకా వెలుగు ఎక్కువ రావటం లేదు. ఇప్పుడు ఈ కత్తెరతో ఏం చేయాలి? ఆ పొగసూరిపోయిన దాన్ని అంతా కూడాను కత్తిరించాలి. ఏ కత్తెర ఇది? చూడడానికి బంగారంలాగా ఉంది. చేసే పని ఏంటి? ఆపరేషను. చేసే పని ఏంటి? ఆపరేషను. ఆ మసిబారిపోయింది, ఆ ముద్దు బారిపోయింది, ఎలక్కుండా ఆటంకంగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంది? అమ్మ అనవసరంగా నీకు కడుపులో గడ్డ వచ్చిందమ్మా. ఆ కడుపులో గడ్డ నీకు అవసరం లేదు. ఆ కడుపులో నీకు నీటి బుడగలు ఉన్నాయి, అవసరం లేదు. ఇవన్నింటి ఏం చేయాలి? కత్తిరించి వేయాలి, ఆపరేషను చేయాలి, తొలగించేసేయాలి. ఇదిగో వాక్యము మనకేం చేస్తుంటే, మన హృదయంలో కొన్ని అనవసరమైనవి వస్తూ ఉంటాయి. ఆ అనవసరమైన వాటన్నిటిని ఏం చేస్తున్నారు? దేవుడు వాక్యంతో ఏం చేస్తాడండి? కత్తిరించి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రదీపమును దాని ఉపకరణాలు అన్నాడు. ప్రేమేం దేవుడు అంటారు. ఇలాగా అన్నీ సిద్ధం చేసిన తర్వాత అంట, దేవుని మహిమ, దేవుని ప్రభావము, ఆయన తేజస్సు ఆ మందిరములోనికి నిండి వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బలిపీఠాన్ని మనం కట్టాలి. బలిపీఠం కట్టాము, దాని మీద టైల్స్ వేయాలి, టైల్స్ వేసాము. ఇప్పుడు దాన్ని సిద్ధం చేసాం. ఇక మైక్ సిద్ధం చేసాం, బైబిల్ స్టాండ్ సిద్ధం చేయాలి, దాన్ని సిద్ధం చేసాం అనుకుందాం. తర్వాత దేవుడు దానికి కార్యం సఫలం చేయనుగాక. తర్వాత మైక్ సిద్ధం చేయాలి, మైక్ కూడా దేవుడు సిద్ధం చేయనుగాక. తర్వాత లైటింగ్ సిద్ధం చేయాలి, దేవుడు లైటింగ్ కూడా సిద్ధం చేయనుగాక. ఇలా కావలసినవన్నీ అందరూ కూడా మరి సుఖంగా కూర్చొని తృప్తిగా ఆరాధన చేయడానికి ఇగో ఏసీలు దేవుడు దయచేయనుగాక, ఆ ఫ్యాన్లు దయచేయనుగాక, ఆ గాలి, ఆ చల్లదనము, వెలుతురు అన్నీ కూడాను అక్కడ బాగున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రభుని మరి తృప్తిగా మనము స్వేచ్ఛగా ఆరాధించే వారముగా ఉంటాం. అప్పుడు ఆయన ప్రసన్నత దిగివచ్చునుగాక, ఆయన మేఘము దిగివచ్చునుగాక, ఆయన మహిమ దిగివచ్చునుగాక, ఆయన అభిషేకం దిగివచ్చునుగాక. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ మందిరమును, ప్రత్యక్ష గుడారమును ప్రభు కొరకు, దేవుని కొరకు దేవుడు చెప్పిన ప్రకారంగా వారు నిర్మించిరి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం లోకంలో ఉన్నామండి, పాపంలో ఉన్నామండి, దేవునికి దూరంగా ఉన్నాము, ఎందుకు పనికిరాని వారముగా ఉన్నాము, నిరుపయోగముగా ఉన్నాము. అయితే మనలను ఆయన ప్రేమించి లోకములో నుండి, పాపములో నుండి ఆయన మనలను తన సన్నిధికి ఆహ్వానించాడు. ఇప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన మందిరానికి వచ్చాం, ఇక్కడ సంఘం దగ్గరకు వచ్చేసాం. ఈ సంఘములో చెప్పబడుచున్న వాక్యం విన్నాం, ప్రార్థనలో పాల్గొన్నాం, ఆరాధనలో పాల్గొన్నాం. ఎప్పుడైతే ఈ వాక్యం ప్రకటించబడిందో ఆ వాక్యం విని నేను కూడా లోకములో నుండి దేవుని సన్నిధికి రావాలి అని నిర్ణయించుకొని మందిరంలోకి వచ్చాము. ఈ మందిరంలో ఈ రక్షణ పొంది సంఘములోనికి చేర్చబడ్డాం. ఏ మందిరంలో కన్నా చేర్చబడాలి, ఏ సంఘంలోకైనా చేర్చబడాలి. అయితే నేను నమ్ముతున్నాను, రాబోయే దినములలో ఇదిగో ఈ బజారు, మన మందిరం ముందున్నటువంటి బజారు, అది ఇప్పుడు 2 లైన్ల బజారుగా, ఒక లైన్ సింగిల్ రోడ్డుగా ఉంది. కానీ భవిష్యత్తులో ప్రభు దానిని 4 లైన్ల డివైడర్ ఉన్న రోడ్డుగా, లైటింగ్ ఉన్న రోడ్డుగా, ఆ రైన్ అది ఇన్నర్ రోడ్డుగా, ఇన్నర్ రింగ్ రోడ్డుగా, బైపాస్ రోడ్డుగా ఆశీర్వదించునుగాక. ఆ బైపాస్ రోడ్లో వచ్చేవారు పోయేవారు అంతా కూడా మన మందిరం పైన ఉన్నటువంటి ఆ ఎల్ఈడి బోర్డు చూసి, నైట్ కూడా ఆ బోర్డు చూసి, ఇది షకీనా ప్రార్థనా మందిరం అంట. ఈ సంఘం ఎవరో కానీ, ఈ సంఘం వారు ఎవరో కానీ, వారు ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో కానీ, మందిరం మాత్రము వారు ఎలాగున్నారో మనకు తెలియదు కానీ మందిరం మాత్రము దేదీప్యమానంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని
ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్
షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.